శ్రీకృష్ణాయ నమః. జ్ఞానయోగమును కర్మయోగమును బోధించి కర్మ సన్యాస కర్మయోగముల గురించి వివరించిన పిమ్మట వాటిని పాటిస్తూ పూర్వపు పాపపు కర్మల ఫలితములన్నీ పోగొట్టుకొని పునీతుడవుతున్నటువంటి సాధకుడు ఆత్మ సంయమము చేసుకొను విధానమును శ్రీకృష్ణుడు బోధిస్తున్నాడు. అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిః న చ అక్రియః యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహి అసన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. కర్మ ఫలమును ఆశ్రయింపక కర్తవ్య కర్మలను ఆచరించువాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. కాని కేవలం అగ్ని కార్యములను త్యజించిన మాత్రమున సన్యాసియు కాడు. అట్లే కేవలం క్రియలను త్యజించిన మాత్రమున యోగియును కాడు. ఓ అర్జున, సన్యాసము అని పిలువబడినదియే యోగము అని తెలుసుకొనుము. ఏల అనిన సంకల్పత్యాగము చేయనివాడెవడును యోగి కాలేడు. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యదా హి న ఇంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢః తదా ఉచ్యతే. యోగారూఢ స్థితిని పొందగోరు మననశీలుడైన పురుషునకు నిష్కామ కర్మాచరణం వలననే యోగ ప్రాప్తి కలుగును. యోగ ఆరూఢుడైన పురుషునకు సర్వసంకల్ప రాహిత్యమే మోక్ష ప్రాప్తికి మూలము. ఇంద్రియ భోగములయందును కర్మలయందును అసక్తుడుగాక సర్వసంకల్పములను త్యజించిన పురుషుడు యోగారూఢుడు అని చెప్పబడును. ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం న ఆత్మానం అవసాదయేత్ ఆత్మా ఏవ హి ఆత్మనః బంధుః ఆత్మా ఏవ రిపుః ఆత్మనః. మనుజులు ఈ సంసార సాగరము నుండి తమను తామే ఉద్ధరించుకొనవలెను. తనకు తామే అధోగతి పాలు కారాదు. ఏలనన లోకములో వాస్తవముగా తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. దానిని వివరిస్తూ బంధు ఆత్మా ఆత్మానః తస్య ఏన ఆత్మా ఏవ ఆత్మనా జితః అనాత్మనః తు శత్రుత్వే వర్తేత ఆత్మా ఏవ శత్రువత్. మనస్సును ఇంద్రియములను శరీరమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు. అట్లు జయింపనివాడు తనకు తానే శత్రువు. అనగా జితేంద్రియునకు మనస్సు ఇంద్రియములు శరీరము భగవత్ప్రాప్తికై సిద్ధికి మిత్రుని వలె సహకరించును. అట్లుగాక జితేంద్రియుడు కానివానికి మనస్సు ఇంద్రియములు శరీరము శత్రువుల వలె ప్రవర్తించి లక్ష్య సాధనకు అవరోధములుగా నిలుచును. జిత ఆత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మాన అవమానయోః. శీతోష్ణములు సుఖదుఖములు మానావమానములు మున్నగు ద్వంద్వములయందు అంతఃకరణ వృత్తులు నిశ్చలముగా చెలింపక ఉండి స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు సచ్చిదానంద ఘన పరమాత్మ చక్కగా స్థిరమై ఉండును. అనగా పరమాత్మ తప్ప అతని జ్ఞానమునందు అన్యము ఏదీ ఉండదు.
జ్ఞాన విజ్ఞాన తృప్త ఆత్మా కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాస్మ కాంచన. పరమాత్మ ప్రాప్తి నందిన యోగి యొక్క అంతఃకరణమునందు జ్ఞాన విజ్ఞానములు నిండి ఉండును. అతడు వికారరహితుడు, ఇంద్రియాదులను పూర్తిగా వశపరుచుకునేవాడు. అతడు మట్టిని రాతిని బంగారమును సమానముగా చూచును. ఇంకను ఆ పరమాత్మ ప్రాప్తి అందినటువంటి యోగిని వర్ణిస్తూ సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధి విశిష్యతే యోగీ యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. సుహృదుల యందును అనగా స్వార్థరహితులే అందరికీ హితము కూర్చువారి యందును, మిత్రుల యందును శత్రువుల యందును ఉదాసీనుల యందును అనగా పక్షపాత రహితులందును, మధ్యస్థుల యందును అనగా ఇరుపక్షములకును మేలు కోరువారి యందును, ద్వేషింపదగని వారి యందును, బంధువుల యందును, ధర్మాత్ముల యందును, పాపుల యందును సమబుద్ధి కలిగి ఉండువాడు మిక్కిలి శ్రేష్ఠుడు. శరీర ఇంద్రియ మనస్సులను స్వాధీనపరుచుకుని వాడు ఆశారహితుడు, భోగ సామగ్రిని ప్రోగు చేయని వాడు అయిన యోగి ఒంటరిగా నిర్జన ఏకాంత ప్రదేశమున కూర్చుని ఆత్మను నిరంతరము పరమాత్మ యందు లగ్నము చేయవలెను. ఆ ధ్యాన యోగము గురించి బోధిస్తూ శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః న అతి ఉచ్ఛ్రితం న అతి నీచం చైలాజిన కుశోత్తరం తత్ర ఏకాగ్రం మనః కృత్వా యత చిత్త ఇంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగం ఆత్మవిశుద్ధయే. పరిశుభ్రమైన ప్రదేశమున క్రమముగా దర్భాసనము జింక చర్మమును వస్త్రమును ఒకదానిపై ఒకటి పరిచి అంత ఎక్కువగా కాని అంత తక్కువగా కాని కాకుండా సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానమును ఏర్పరుచుకొనవలెను. ఆ ఆసనముపై కూర్చొని చిత్త ఇంద్రియ వ్యాపారములను వశములో ఉంచుకొని ఏకాగ్రత గల మనస్సుతో అంతఃకరణ శుద్ధికై ధ్యానయోగమును సాధన చేయవలెను. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత్ మత్పరః. శరీరమును మెడను శిరస్సును నిటారుగా నిశ్చలముగా స్థిరముగా ఉంచి చూపులను ఏ దిక్కునకును పోనీయక తన నాసిక అగ్రభాగమునందే దృష్టిని నిలుపవలెను. ధ్యానయోగి ప్రశాంతాత్ముడై భయరహితుడై బ్రహ్మచర్య వ్రతమును పాటించుచు మనోనిగ్రహముతో మత్ పరాయణుడై నిశ్చలుడై ఉండవలెను. యుంజన్న ఏవం సదాత్మానం యోగి నియత మానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థాం అధిగచ్చతి. న అతి అస్నతస్తు యోగోస్తి న చ ఏకాంతమనస్నతః న చ అపి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చ అర్జున. మనోనిగ్రహశాలి అయిన యోగి నిరంతరము పరమేశ్వరుడనైన నా స్వరూపమునందే ఆత్మను ఈ విధముగా లగ్నమనర్చి నా యందున్న పరమానందమునకు పరాకాష్ఠ రూపమైన శాంతిని పొందును. అర్జున, అతిగా భుజించువానికిని
ఏమాత్రము భుజింపని వానికిని అతి నిద్రించువానికిని ఎల్లప్పుడూ ఏమాత్రము నిద్రింపక మేల్కొనియుండు వానికిని ఈ యోగ సిద్ధి కలుగదు. యుక్త ఆహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఆహార విహారాదుల యందును కర్మాచరణముల యందును జాగ్ర స్వప్నాదుల యందును యథాయోగ్యముగా ప్రవర్తించు వానికి దుఃఖనాశకముగు ధ్యానయోగము సిద్ధించును. యదా వినియతం చిత్తం ఆత్మని ఏవ అవతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇతి ఉచ్యతే తదా. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. చిత్తమును పూర్తిగా వశంనందుంచుకొని దానిని పరమాత్మ యందే స్థిరముగా నిలిపినప్పుడు పురుషుడు సర్వభోగముల యందును స్పృహారహితుడు అగును. అతడప్పుడు యోగయుక్తుడు అనబడును. వాయు ప్రసారము లేని చోట నిశ్చలముగా నుండు దీపము వలె యోగికి వశమయ్యున్న చిత్తము పరమాత్మ ధ్యానమున నిమగ్నమై ఉన్నప్పుడు నిర్వికారముగా నిశ్చలముగా నుండును. యత్ర ఉపరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చ ఏవ ఆత్మనా ఆత్మానం పశ్యన్ ఆత్మని తుష్యతి సుఖం అత్యంతికం యత్ తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చ ఏవ అయం స్థితశ్చలతి తత్వతః. ధ్యాన యోగ సాధనచే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొందును. పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మ బుద్ధితో ఆ భగవానుని సాక్షాత్కరింపచేసుకొని యోగి ఆ సచ్చిదానంద ఘన పరమాత్మయందే సంతుష్టుడవుచున్నాడు. బ్రహ్మానంద అనుభవము ఇంద్రియాతీతమైనది, పవిత్రమైన సూక్ష్మ బుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది. ఆ బ్రహ్మానందమును అనుభవించుచు దానియందే స్థితుడయ్యున్న యోగి పరమాత్మ స్వరూపము నుండి ఏమాత్రము విచలితుడు కాడు. ఇది ఆత్మ సంయమ యోగము 6వ అధ్యాయములో 21వ శ్లోకం వరకు పూర్తి అయినది. నమస్కారం.